అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక మంచి కుటుంబ కథ. దీన్ని రవి మంత్రి ప్రకట గారు రచించారు. 90వ దశకం తొలి రోజులు ఆదివారం మధ్యాహ్నం ఆకాశవాణిలో నాటకం వచ్చే సమయం. అమ్మా, నేను నాన్నగారిని ఒకటి అడగాలి. అబ్బో, ఏమిట్రో అది? కొంపదీసి పెళ్లి చేసుకుంటావా? వంశీ బుగ్గగిల్లుతూ అడిగింది రాధ. ఛీ, అదేం కాదు. మరి చెప్తాలే, కానీ నువ్వు మధ్యలో పుల్ల పెట్టకూడదు అన్నాడు వేలు చూపిస్తూ. వెధవ, సరే వెళ్ళు, ఈ టీ తీసుకెళ్ళి అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేసిరా. వేలు వెనక్కి మడిచి టీ గ్లాసులు చేతికిచ్చింది. బోర్లా పడుకున్న మాధవ్ వీపు తొక్కుతున్నాడు చిన్నాడు వసంత్. ఆయన కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని ఒత్తుతోంది కూతురు హేమ. మహారాజభోగం టీ పక్కన పెడుతోంది రాధ. టీలో యాలకుల వాసన గుబాళిస్తోంది. లేనా అన్న వసంత్, ఇక చాలు దిగు. నాన్నగారు టీ తాగుతారు. నాన్నగారు, నాకు సైకిల్ కొనిపెట్టరా? ఇదా నువ్వు అడుగుతా అన్నది? నీకు అప్పుడే సైకిల్ ఎందుకురా వంశీ? 10వ తరగతి అయ్యాక కొనొచ్చులే, అప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ వస్తేనే సుమా అన్నాడు మాధవ్ గ్లాసులో పైన చిన్నగా ఉన్న తొరకను వేలుతో తీసేస్తూ. నిన్ను మధ్యలో రావద్దని ముందే చెప్పా కదమ్మా. నేను నాన్నగారిని అడుగుతుంటే అందరూ సైకిల్ మీద వస్తున్నారు స్కూల్లో. నీకు కూడా ఇంట్లో ఏమన్నా కావాలంటే వెళ్ళి తేవటానికి నాకు సులువుగా ఉంటుంది. పర్లేదు, అంత అవసరం అయితే నాన్న సైకిల్ ఉందిగా. వాడు అడిగాడు కదా అని మీరు కొనేరు. వీడికి కొంటే మిగతా ఇద్దరు ఏడుస్తారు. మనం కూడా అడగాలి గామోను అన్నట్టు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు హేమ వసంత్. ప్లీజ్ నాన్నగారు, చూద్దాంలే. లెక్కల్లో 100కి 100 తెచ్చుకో, కొంట. అంతకన్నా మీ సైకిల్ మీద తిరగడమే సులువు. అమ్మ, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. తర్వాత చెప్పేది వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు వంశీ. ఏమే సుబ్బులు, నీ వయసు ఎంతే? పచ్చి కొబ్బరాకు నుండి పుల్లల్ని కత్తిపీడతో వేరు చేస్తూ అడిగింది మాణిక్యం. నా వయసు కూడా నీకెందుకే? పుల్లలు ఈయనని మరో కత్తిపీటతో తీస్తోంది సుబ్బులు. అబ్బా చెప్పు. ఎంత? నీకన్నా 4 ఏళ్ళు చిన్న, అంతేగా. బొంకరా పోలిగా ఉంటే టంగుటూరి మిరియాలతో అటకాయంత అన్నట్ట. చింతకాయల రవంత ఉండి నీ వయసు తెలియట్లేదు కానీ నాకన్నా పెద్దదానివి కదూ నువ్వు. అయితే ఏమిట్టా ఇప్పుడు? అయినా తెలిసి అడగడం ఎందుకు? ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా అని ముసిముసిగా నవ్వుకుంటూ అంది మాణిక్యం. ఓసి, నిన్ను తగలయ్యా, నా మీద పడ్డాయా నీ కళ్ళు? నా మనవళ్ళ చదువులు అయ్యి పెళ్ళిళ్ళు చూసేదాకా నేను ఎక్కడికి పోను. వేరు చేసిన కొబ్బరి పొలాన్ని పురికొసతో చుడుతూ చెప్పింది సుబ్బులు. ఆయనకు ఒక బండి కొనిద్దాం అనుకుంటున్నా, ఏమంటారు అంది అప్పుడే అక్కడికి వచ్చిన రాధ. మాధవ నిన్ను అడిగాడేమిటే రాధా అడిగింది మాణిక్యం. లేదత్తయ్య, కానీ ఆయనకి చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఆ నారాయణ బండి నడుపుతారు సరదాకి. మన పరిస్థితి తెలుసుగా, అందుకే కావాలన్న ఆలోచన కూడా రాలేదు కాబోలు. మొన్న వంశీగాడు సైకిల్ కొనమన్నప్పుడు నాకు అనిపించింది వాడికంటే నాన్న ఉన్నాడు కాబట్టి అడిగాడు. ఈయనెవరిని అడుగుతారు మరే? ఒక వయసు వచ్చాక అంతేనే పిల్ల. మన కోసం మనం ఏది కొనుక్కోలేం, కావాలని ఎవరిని అడగలేం. పైగా వీటికి తోడు పిల్లలు. ఏదైనా కొందామన్నా డబ్బు దండగా ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు కోసం అవసరం అవుతాయిలే అని మన అవసరాన్ని వాయిదాలు వేసుకుంటూ పోతాం. అందుకే ఆయనకి కొనిద్దాం అనుకుంటున్నా. మీ ఇద్దరి అభిప్రాయం అడుగుదామని. మంచి ఆలోచనే. అల్లుడు పాపం ఏది కొనుక్కోడు తన కోసం. ఎంత కావాలేంటి? స్కూటర్ కొనాలంటే కనీసం 20,000 కావాలి. ఏమిటి, టీవీలో వస్తుంది అదా? సిరి కొద్దీ చిన్నెళ్ళు, మొగుడు కొద్దీ వన్నెలని అలాంటివి ఉన్నవాళ్ళ కోసం. మనకెందుకే అంత ఖర్చు? 3 ఏళ్ళనాడు కొన్న టీవీకే 30 తిప్పలు పడ్డాం. ఇప్పుడు 20,000 ఎక్కడి నుంచి తెస్తామే? ఏ లూనానో కొనేస్తే పోయే అంది మాణిక్యం కత్తిపీటను మడిచి ఒక మూలను పెడుతూ. చెప్పేది వినండి అత్తయ్య. అప్పుడంటే ఆయన చిన్న స్కూలు, ఇప్పుడు హై స్కూల్కి మారాక పరిస్థితి కాస్త బాగానే ఉంది. కొత్త స్కూటర్కి మనం దూగలేం కానీ నారాయణ తన బండి అమ్మేద్దాం అనుకుంటున్నట్ట. వాళ్ళ ఆవిడ చెప్పింది మొన్న. తర్వాత వేరేదో కొనుక్కుంటాడలే ఉంది, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదే. ఎంత తక్కువయ్యా ఇంతకీ? పోనీ అదేదో వాడినే కొనేసుకోమంటే పోయే, ఏ లోనో పెట్టేస్తాడు. అందుకే ఆయనకి చెప్పకుండా కొనాలన్నది. పోనీ ఇదిగో ఈ దుద్దులు ఇచ్చేనా, నాకెందుకు బంగారం తీయబోయింది సుబ్బులు. నువ్వు ఆగవే, నీకున్నవే అవి కూడా లేకుండా నీ బూడి మొహాన్ని చూడలేం నవ్వుతూ వారించింది మాణిక్యం. మరేం చేద్దామని? ఇప్పుడే కొనలేము. దీపావళి నాటికి పోగేయగలిగితే చాలు. ఓ బ్రహ్మాండం. 6 నెలల పైనే ఉంది. ఒరే, త్వరగా పాలు తాగండి. స్కూల్కి లంచ్ బాక్స్ సర్దుతూ వంటింట్లోంచి అరిచింది రాధ. పాలా? నాకు మాల్టోవా కావాలి మారాన్ చేశాడు వసంత్. పాలే బలం నాన్న, అవన్నీ ఒంటికి మంచిది కాదట. గబగబా పాలు తాగాయి. పోనీ పాలు తాగాక 7 కొండల బండి దగ్గర పూరి తెచ్చుకోమా మరి అడిగింది హేమ. పూరి లేదు, గీరి లేదు. శుభ్రంగా తర్వాణి చేశాను. మాగాయ వేసుకుని తినేసి వెళ్ళండి. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం లోపల నుంచి అరిచింది మాణిక్యం. మజ్జిగ పైన పలుచగా తేలిన తేటని కొద్దిగా అన్నం
దబ్బాకులు వేసి ఒక కుండలో రాత్రి పులియబెట్టి మర్నాడు తింటారు. సాధారణంగా వేసవిలో ఎక్కువ తింటారు. దీన్నే తర్వాణి అంటారు. తర్వాణియా? మొహం చిట్లించాడు వంశీ. ఇంట్లో హఠాత్తుగా వచ్చిన మార్పులు పిల్లలకి అర్థం కాలేదు. కిరాణా ఖర్చు సగానికి సగం తగ్గింది. వెనక దొడ్లో అమ్మమ్మ నానమ్మ కలిసి కూరగాయల మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. మధ్యాహ్నాలు బళ్ళో జీళ్ళు బఠానీలు కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చే డబ్బులు ఆగిపోయాయి. అప్పుడప్పుడు ఇచ్చే పావలా అర్ధ చిల్లర సరే కోపం వచ్చేసింది వంశీకి. ప్యాంటు కుట్టించమంటే నాన్నగారి ప్యాంటు సైజ్ చేయించింది అమ్మ. ప్రతిసారి నోటు పుస్తకాలకి నాన్నగారిని పంపేది. ఈసారి తనే వచ్చింది. అవసరమైన వాటిలో సగానికి సగం తగ్గించేసింది. డబల్ రూల్ కాగితాల పుస్తకానికి మధ్యలో పేజీ త్రికోణంలో మడతపెట్టి ముందు నుంచి సైన్స్, వెనక నుండి సోషల్ రాసుకోమంది. తెలుగుకి ఇంగ్లీషుకి కూడా ఒకటే పుస్తకం. పుస్తకాలకి అట్టలు వేసుకోవాలి, బ్రౌన్ పేపర్కి డబ్బులు ఇవ్వనంటే న్యూస్ పేపర్లు చింపి అట్టలు వేసింది. ఆఖరికి లాస్ట్ ఇయర్ నోట్ పుస్తకాలు మిగిలిన పేజీలన్నీ కలిపి కుట్టి రఫ్ వర్క్ చేసుకోమని ఇచ్చింది. ఎందుకింత ఈనాసీతనం? ఉక్రోషంగా అరిచాడు వంశీ. వంటగదిలో ఉన్న రాధకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాడన్నది నిజమే అనిపించింది. ఒరే ఇలారా, పక్కన కూర్చోబెట్టుకుంది మాణిక్యం. వసంత్, హేమ కూడా వచ్చారు. ఇందులో పిచ్చిదిరా మీ అమ్మ. మొదటిసారి ఆశపడింది మీ నాన్నకు ఒక స్కూటర్ కొనిద్దామని. అందుకే ఇంట్లో ఖర్చులు తగ్గించేశాం. మేము సినిమాలకు వెళ్ళడం కూడా మానేశాం. అది రాత్రి వరకు మిషన్ కుడుతోంది. నేను మీ అమ్మమ్మ కలిసి రేగు వడియాలు, గుమ్మడి వడియాలు, అప్పడాలు, వత్తులు ఏది చేయగలిగితే అది చేస్తున్నాం. దానికోసం అది ఒక చీర కూడా అడగదు. మీ నాన్న అంటే దానికి చచ్చేంత ప్రేమ. మీరంటే ఇష్టం. ఎవరిని కష్టపెట్టడం దాని ఉద్దేశం కాదు. ఏదో చేయగలమేమో ఇంట్లో ఆడవాళ్ళం అందరం కలిసి అని అనుకున్నాం. కాదంటే ఏముంది, అన్నీ మామూలుగానే జరుగుతాయి. ఇప్పుడేంటి, నీకు డబ్బులు కావాలి అంతేగా? కొంగు మూట విప్పుతూ అడిగింది. అమ్మా సారీ. పరిగెత్తుకు వెళ్ళి అటు తిరుగున్న రాధని పట్టుకుని ఏడ్చేశాడు వంశీ. మేం కూడా సారీ అమ్మా. హేమ, వసంత్ కూడా చెప్పారు. చీ ఊరుకో అంది వాడి కళ్ళని తన కొంగు చీరతో తుడుస్తూ. ఎప్పుడు కొంటా అమ్మా స్కూటరు అడిగింది హేమ. తెలీదమ్మా, ఇంకా చాలా డబ్బులు కావాలి. నాన్నగారికి తెలియనివ్వద్దు, సర్ప్రైజ్. ముగ్గురు పిల్లలు ఒకేసారి అన్నారు. శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఇప్పుడు పొడుగు చేతులు అద్దాలు ముత్యాలు ఉన్న జాకెట్లకి డిమాండ్ బాగా పెరిగింది. జిగ్జాగ్ మిషన్ కొని పక్క రాధ జాకెట్లు కుడుతుంటే పెద్దవాళ్ళిద్దరూ కాజాలు అద్దాలు కుట్టడం నేర్చేసుకున్నారు. మాధవ్ని పిల్లల్ని స్కూల్కి పంపి పొద్దున 9ంటికి మిషన్ ఎక్కితే రాత్రి వరకు ఇదే పని రాధకి. ఇంటి ముందు చిన్న సైజు బోర్డు కూడా పెట్టేసింది. ఇందుకు మునుపు సరదాగా కాలక్షేపం కోసం చేసే పనులన్నీ ఇప్పుడు ఒక ఉద్యోగంలా చేస్తున్నారు. పెద్దవాళ్ళు సత్సంగాలు, మధ్యాహ్న నిద్రలు మానేశారు. రాధా పడుకో, 10 అవుతోంది లోపల నుంచి పిలిచాడు మాధవ్. మీరు పడుకోండి, మాకు పనుంది. అమ్మవారి బొమ్మ చేయాలి ఇంకా. రేపు వరలక్ష్మి వ్రతం కదా. శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే పూజ, సాయంత్రం వరకు పేరెంటాలు అన్నీ అయ్యి ఇంటి పని అయ్యాక చీర కూడా మార్చుకుని ఓపిక లేక అలాగే వచ్చి పడుకుంది రాధ. కాసేపటికి నడుము మీద చల్లగా తగిలింది. చీరను కొద్దిగా పక్కకి జరిపి మెల్లగా అమృతాంజనం మర్దనా చేస్తున్నాడు మాధవ్. హాయిగా ఉంది ప్రాణం. ఎందుకు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అలా పనులు చేసేస్తున్నారు మీరు ముగ్గురు? ఖాళీగా కూర్చోలేక అంది రాధ. కాలక్షేపం కోసం చేయడం వేరు, అదే పనిగా చేయడం వేరు. నీకు పెద్దగా చెప్పక్కర్లేదు. కానీ కొంచెం నీ ఆరోగ్యం కూడా చూసుకో. ఇదిగో మీరు ఇలా సపర్యలు చేస్తుండగా నాకేంటి ఏ బాధ తెలీదు. మొండి. పొద్దున్నే లేపండి, చాలా పని. మాట్లాడుతూనే నిద్రపోయింది. కిటికీలోంచి వచ్చే వెలుతురు రాధ మెడ మీద ఉన్న గంధం మీద పడి మెరుస్తోంది. పువ్వులు, పన్నీరు కలిపిన ఒక చిత్రమైన వాసన. కొద్దిగా చెదిరిన కాటుక, పెద్ద కుంకుమ బొట్టు. మొహం మీద అక్కడక్కడ పడిన చామంతి రేకులతో భారంగా ఊపిరి తీస్తోంది. చెదిరిన జుట్టుని మెల్లగా సరిచేసి ఒక్కో చామంతి రేఖ జాగ్రత్తగా మొహం మీద చేరి నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకి పొదుపుకుంటూ పిచ్చి మొహం అనుకున్నాడు. ఏమే రాధా, దీపావళి వచ్చేస్తోంది. ఇంకా ఎంత కావాలి అడిగింది మాణిక్యం ఒకరోజు. చెప్తా ఉండండి అత్తయ్య. లోపల నుంచి కాగితం, పెన్ను తీసుకొచ్చి లెక్కలేయడం మొదలెట్టింది. ఆంధ్రా బ్యాంకులో ఆర్డీ 23,400 చిల్లర. కానీ మొత్తం తీసేస్తే ఆయన తంతారు కాబట్టి 10,000 తీసుకుందాం. నేను ఇంటి ఖర్చులు పోను, దాచినవి 6,800, కొంచెం అటు ఇటుగా. జాకెట్లు కుట్టడం వల్ల మిగిలింది 7,600 చిల్లర. మీ వత్తులు, అప్పడాలు, వడియాలు డబ్బులు 4,500. మొత్తం సుమారుగా 29,000. ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ చూసుకున్నారు ముగ్గురు. శుభ్రంగా కొత్త బండే కొనొచ్చు కదే. వాడు వీడు వాడింది మనకెందుకు? కొత్త బండికి సరిపోవే అమ్మా, ఇంకా కొద్దిగా కావాలి. మరోసారి డబ్బులు లెక్క పెడుతూ అంది రాధ. నీ మొహం. మంచి మాట చెప్పింది సుబ్బులు. ఎంత తక్కువ అయితే అంత ఆ సుబ్రహ్మణ్యం గారి దగ్గర తెస్తాను.
మనమేం పారిపోతామా? ఎదురుగానే ఉన్నాంగా. పైగా కష్టపడ్డ అలవాటైంది. రాబోయేది దీపావళి, కార్తీక మాసం, ఇదిగో అదిగో అంటూ సంక్రాంతి. అన్నీ బాగుంటే 3 నెలల్లో వడ్డీతో సహా వాడు అప్పు తీర్చేయచ్చు. సంవత్సరం తిరిగేసరికి బ్యాంకులో ఆర్డీ కూడా పూర్తి చేయొచ్చు. ఇంతకీ వాడికి ఏం బండి కావాలో తెలుసా? ఆహా, నాకు తెలీదు ఆయన ఇష్టాలు. కళ్ళు ఎగరేస్తోంది రాధ. మేము కూడా కొంచెం డబ్బులు దాచాం, ఇవ్వమా అన్నాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఇదంతా వింటున్న వంశీ. అక్కర్లేదురా నాన్న, సరిపోతాయి, వాడి బుగ్గ చిదిమింది రాధ. అయితే మేము హెల్మెట్ కొనిస్తాం ఇవాళే. ఒరే ఆత్ర పెళ్లి కొడుకు అత్త మెళ్ళలో తాళి కట్టాడని అంత తొందర ఎందుకురా? ముందు బండి రాని ఇంటికి, తర్వాత మీరు కొందరు కానీ. మనవడి మాటకి మురిసిపోతూ అంది మాణిక్యం. దీపావళి. అమ్మా, ఎక్కడికి వెళ్ళారమ్మా నాన్నగారు? తెలియదురా అంది దీపాలు వెలిగిస్తూ గుమ్మం వైపు చూసిన రాధా. ఏడే వీడు, ఎప్పుడెప్పుడు బండి చూస్తాడా అని ఉంది నాకు. ప్రిమదల్లో నూనె పోస్తోంది మాణిక్యం. నాకు అలాగే ఉంది అత్తయ్య, వెళ్లే ముందు చెప్పలేదు. సైకిల్ కూడా ఇక్కడే ఉంది. నాన్నగారు వస్తున్నారు, వీధి గుమ్మం నుంచి అరుస్తూ వచ్చాడు వసంత్. అందరూ గుమ్మంలో నుంచి చూస్తున్నారు. కొత్త సైకిల్ భుజం మీద పెట్టుకొని మాధవ్ వస్తుంటే వంశీ కళ్ళకి వాళ్ళ నాన్న ఒక హీరోలా కనిపించాడు. నాన్నగారు కళ్ళు పెద్దవి చూసుకొని ఆనందంగా అన్నాడు వంశీ. అడిగావు కదరా, సైకిల్ కింద పెడుతూ అన్నాడు మాధవ్. థ్యాంక్ యూ నాన్న, చుట్టేశాడు. అది అలా పెట్టి ఇలా రారా మాధవ్, నీకోసం కూడా ఒక సర్ప్రైజ్ కాదు నాన్నమ్మ, సర్ప్రైజ్. నవ్వారు పిల్లలు ముగ్గురు. ఏదో ఒకటి పదని ముందు వెనక నుండి తోసింది రాధ. ఇంటి పక్కన సందులో అందమైన నీలం రంగు స్కూటర్ ఉంది. ఖాళీ నంబర్ ప్లేటు, పువ్వుల దండతో కొత్తది అని తెలుస్తుంది. ఎవరిది? పెద్దగా తెరిచిన నోటిని చేతితో అడ్డు పెట్టుకుని ఆశ్చర్యంతో చూస్తూ అడిగాడు మాధవ్. మీది, మనది, ఇది మా 6 నెలల కష్టం, సంవత్సరం పొదుపు. ఎందుకు? వద్దు అనకండి. ఇంతమందిని ఒంటి చేత్తో మోస్తున్న మీ భారాన్ని కాస్త మమ్మల్ని కూడా మోయనివ్వండి. నచ్చిందా? పెదవుల్ని బిగపట్టి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ తలాడించాడు. పిల్లలున్నారు, బాగోదు. కన్ను గీటింది తాళాన్ని చేతికిస్తూ. థ్యాంక్స్ అమ్మా. అత్తయ్య, మీకు కూడా. మాకెందుకు? ఒకేసారి అన్నారిద్దరు. ఏమండి, బండి స్టార్ట్ చేయండి. అత్తయ్యని తీసుకెళ్ళి గుడి దగ్గర పూజ చేయించి తీసుకురండి. ఇది మరీ బాగుంది. బూడిద గుమ్మడికాయలా నేను మీ అమ్మ, ఎందుకు? నువ్వెక్కు. వద్దు అంటున్న రాధని బలవంతంగా స్కూటర్ ఎక్కించారు పెద్దవాళ్ళిద్దరూ. వంశీ సైకిల్ మీద, హేమ స్కూటర్ మీద మాధవ్, రాధా, వసంత్. ఎలా ఉంది బహుమతి? భుజం మీద చేవేసి వెనుక నుండి వంగి అడిగింది రాధ. ఎప్పటికీ మర్చిపోలేని, ఎవ్వరూ వెలపెట్టలేని బహుమతి ఇది. మీరందరూ ఎన్ని నెలలు ఎంత కష్టపడి గొంతు పూడుకుపోయి మాట రాలేదు మాధవ్కి. రాధ చేతిని ముద్దు పెట్టుకున్నాడు. హమారా బజాజ్ అని పాడుతున్నాడు బండి మీద ముందు నుంచున్న వసంత్. అంతేనండి. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.